హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలోని వంకాయకుంటలో రోడ్డు పనుల కోసం కాంట్రాక్టర్ మట్టి తీసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గత 2 రోజుల క్రితం మట్టి తీసేందుకు వచ్చిన కాంట్రాక్టర్ గ్రామస్తులు అడ్డుకోవడంతో వెళ్లిపోయాడు. మళ్లీ ఈ రోజు రావడంతో మట్టి తరలింపును అడ్డుకున్నారు. జేసీబీ టిప్పర్లను వెనక్కి పంపించేశారు. తమ గ్రామాల ప్రజల అవసరాల కోసం మట్టి అవసరం ఉంటే మేము ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితులు మట్టి తీసేదే లేదంటూ తేల్చి చెప్పారు. చేపలు పట్టుకుని జీవించే ముదిరాజు కులస్తులు కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామని, చెరువుల్లో నల్లరేగడి మట్టి తీసేస్తే చెరువులో చేపలు పెరగవని, రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మట్టి తరలింపును వ్యతిరేకించారు. ఇల్లు కట్టుకొని నా ఊరు పోయినా నేను పట్టుకొని ఫోటో పట్టు పట్టుకరా ఈ పట్టుకరా మరి ఇప్పుడు పట్టుకోవద్దు కొట్టుకుంటే సీఏ దగ్గర పోలే మాట్లాడుతుంది చెప్తారు. అంటే మా ఊరు అంటే ఎంతమంది తీసుకోపోతే సీఏ గారు బయటకి అండి చెప్పండి చెప్తాను పోతారు. అవసరం లేదు, కారు మొత్తం కాల్ తిత్తా నేను. అన్న ఊరు మాది, చెరువు మాది, మీదేం కాదు ఇక్కడ. తమాషా నువ్వు ఎవరైనా నువ్వు లేవు, నేను ఒక వర్కర్ వచ్చినా అని చెప్పిన మీరు మీరు చెప్తా, మీరు నా నీ ఊరో చెప్తా అంటే నీ ఇష్టం చెప్తాను. మీరు అన్నదిన చెప్తాను పచ్చి పంది మీరు అక్కడి నీ కారు అడ్డ అయితే నీ కాల్ తిత్తా. మరి అరే ఏంటి గట్ల అవుతావు? చేయరు, మీ గుట్ట ఖరాబ్ కాదు, మా ఊరు ఖరాబ్ కావాలి. మా వెల్లంపల్లి విలేజ్. మరి ఈ అంబాల నుంచి పరకాల వరకు 4 లైన్ వే కోసం, దాని రోడ్డు మరమ్మతుల కోసం కావాల్సినటువంటి మొరం అంతా ఇక్కడ నుంచి మా వెల్లంపల్లి గ్రామంలో వంకాయకుంట నుంచి తీసే ప్రయత్నంలో 4 రోజుల క్రితం ఇక్కడ నుంచి ప్రయత్నం చేశారు వాళ్ళు. అప్పుడు జేసీబీలు అదేవిధంగా టిప్పర్లు వచ్చినాయి. మేము గ్రామస్తులందరూ ఏకమై వద్దని చెప్పేసి ధర్నా చేస్తే వాళ్ళు వెనక్కి మళ్ళీపోవడం జరిగింది. మరి ఈ రోజు సెలవు దినం అని చెప్పేసి వాళ్ళు ఎవరు లేని సమయంలో మళ్ళీ వచ్చి ఆ జేసీపీలు టిప్పర్లను పెట్టుకుని ఇక్కడ వచ్చి మళ్ళా మట్టి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఊరు మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మాకు ఇళ్ల నిర్మాణంకైనా ఇంకా తదితర అంశాలకు ఏదైనా మాకు మట్టి అవసరం కాబట్టి మేమే దాన్ని చాలా అవసరాల కోసమే చాలా కొద్దిగానే వాడుకుంటున్నాం. మరి ఇట్లా ఈ జేసీబీలతోటి ఇట్లాంటి టిప్పర్లతో తీసుకుపోతే ఒక్కరోజే ఈ చెరువు మొత్తం ఒక్కసారి మొత్తం బోర పడే పరిస్థితి ఉన్నది. ఇంకా రానున్న భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ఊరందరం అంతా ఏకమై ఇక్కడ ఈ యొక్క వాహనాలను ఇక్కడి నుంచి వెంటనే తక్షణమే తరలించాలని చెప్పేసి మేము ఇక్కడ కోరుకుంటున్నాం. ఇంకా తదుపరిగా ఇంకేం జరిగినా కూడా మేము పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులను కానీ, ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ, ఇంకా ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళతో కూడా మేము పోయి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గవ్వ మొరం కూడా తీసుకుపోయే పరిస్థితి జరగకుండా మూకుమడ నిలబడి ఖచ్చితంగా గెలిచి తీరే ప్రయత్నంలో మేము అందరం మూకుమడగా ఇక్కడ ఉన్నాం. దయచేసి పై అధికారులు కానీ ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్ని మానుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ లో కొనుక్కొని ఆ ప్రైవేట్ ల్యాండ్ నుంచి ఆ మట్టిని తీసుకొని వాళ్ళు ఏమైనా రోడ్డు నిర్మాణాలు చేసుకోవాలి. కానీ దయచేసి మా ఊరు చెరువును కాపాడుకోవడం మేము అందరం ఇక్కడ ఏకమై ఇక్కడ నుంచి తరలించే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు. ఎవరైనా ఇక్కడ స్పందించి వెళ్ళిపోవాలని మేము మనసారా కోరుకుంటాను. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెరువును గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి రైతుల పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి జనాభా పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ ఉన్న ఊరు గ్రామస్తులందరూ తీసుకున్న తర్వాతనే చెల్లుబాటు అవుతుంది. అది ఏ రకంగా వాళ్ళు తీసుకొచ్చి మరి చూపిస్తున్నారో వాళ్ళ కళ్ళకే వాళ్ళకి కనబడాలి. అది ఎట్టి పరిస్థితుల్లో అది న్యాయమైనటువంటి నిర్ణయం కాదని మేము అందరం కోరుకుంటున్నాం. మొరం ఇట్లా పోసులు మాకు అలా చేపలు రావడం బట్టి ఉంటుంది, చేపలు దొరుకుతుంది. ఆ మీది మట్టి తీసుకుపోతే మాకు చేపలు పెరుగుతుంది. నిలుపుపోతే నిలుపుగా అలా ఉండేది అసలుకే.
మా భవిష్యత్తులో ఎన్నో జీవనోపాధి చెరువులు అసలు చేపలతోటి మా ఉపాధి హామీ చేపలు. గవర్నమెంట్ కూడా వాళ్ళు